హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కేబీ ఆడియోస్ భీమవరం. మీరు చూస్తున్న యాంప్లిఫైర్ వచ్చేసి సబ్ యాంప్లిఫైర్ అండి. ఓన్లీ ఈ యొక్క యాంప్లిఫైర్ సబ్ ఒకటే అవుట్పుట్ అయితే వస్తుందండి. అలాగా మనం రెడీ చేసాము. చూసారు కదా, ఫ్రంట్ అయితే మనకి 600 వాట్స్ సబ్ యాంప్లిఫైర్ అని అయితే మెన్షన్ చేసాము. ఫ్రంట్ లుక్ కూడా ఇలా అయితే డిజైన్ చేసాము. ఫుల్ ఎలక్ట్రికల్ ప్యానల్, ఫుల్ బ్లాక్ తీసుకున్నామండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి. ఎప్పటిలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. పూర్తిగా చూసి కామెంట్ చేసి లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. మీరు లైక్ చేస్తే మాకు బూస్టప్లా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఫ్రంట్ అయితే మనం ఈ విధంగా అయితే డిజైన్ చేసాము. మీరు చూడొచ్చు. ఇది వచ్చేటప్పటికి మాస్టర్ వాల్యూమ్ అని అయితే మెన్షన్ చేసాము. అంటే ఇది మాస్టర్ అంటే మనకి సబ్బో కంట్రోలింగ్ అండి. ఇది వచ్చేటప్పటికి ఫ్రీక్వెన్సీ కంట్రోలు, ఇది వచ్చేటప్పటికి గెయిన్ కంట్రోలు. చూసారు కదా, ఇక్కడ మా లోగో ఉంటుంది, JBL అండి. ఫ్రంట్ ఓవరాల్గా ఈ లుక్లో అయితే డిజైన్ చేసాము. మన లోపల ఏమేమి పార్ట్స్ యూజ్ చేసాము కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, లోపల అయితే ఈ విధంగా ఉంటుంది మనకి. దీనికి వచ్చేటప్పటికి మెయిన్ పార్ట్ అయితే ఇదేనండి, MK టండర్. సేమ్ మహారాజా కాపీ అని చెప్పచ్చు. సేమ్ మహారాజా ఏదైతే యూజ్ చేశారో వాళ్ళే MK టండర్ వాళ్ళు ఈ విధంగా అయితే మనకి రెడీ చేశారు. క్వాలిటీ విషయంలో అయితే చాలా ఎక్సలెంట్గా వస్తుంది. హార్డ్ పంచ్ అండ్ స్మూత్ పంచ్ చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఈజీగా మనకి 500 నుంచి 600 వాటేజ్ అయితే ఈ యొక్క బోర్డు అయితే మనకు అవుట్పుట్ అయితే వస్తుంది. ఈ యొక్క యాంప్లిఫైర్ కూడా నేను రెడీ చేసింది మన ఆఫ్టర్ 5 days బ్యాక్ మనం DSP యాంప్లిఫైర్ అయితే ఇచ్చాము. దానికైతే రెడీ చేసామండి. ఇది 5.2గా ఎక్స్ట్రాగా వాళ్ళు పైనియర్ 1212 యూజ్ చేస్తున్నారు మోడల్. దానికోసం అయితే హై పంచెస్ కావాలన్నారని ఈ విధంగా అయితే డిజైన్ చేసాము. మీరు చూడొచ్చు. దీనికి వచ్చేటప్పుడు 40 10 amps యూజ్ చేసాము. అలాగే 10,000 మైక్రోఫెరడ్స్ 4 10 amp డయోడ్ యూజ్ చేసాము. గ్రోటెక్ కంపెనీ వారిది సబ్ బోర్డ్ అయితే యూజ్ చేసాము. అలాగే స్పీకర్ ప్రొటెక్షన్ మోనో అయితే యూజ్ చేసాము. బక్ బోర్డ్ అయితే ఫ్యాన్ కంట్రోల్కి అయితే యూజ్ చేసాము. ఇక్కడ కూలింగ్ పర్పస్, ఈ కూలింగ్ అంటే హాట్ అంటే అవుట్ సైడ్కి అయితే ఎగ్జిట్ పంపిస్తుంది. సో దీనికైతే బనానా సాకెట్, ఒక AC సాకెట్, అలాగే 2 RC సాకెట్లు అయితే ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం అయితే ఓవరాల్గా వైరింగ్ అది ఇలా అయితే మనం రెడీ చేసాము. ఈ యొక్క యాంప్లిఫైరు ఏవీ రిసీవర్, ఎనీ ఏవీ రిసీవర్స్కి ఈజీగా సపోర్ట్ అవుతుందండి. హై పంచ్, హై బేస్ కావాలన్న వాళ్ళు అయితే ఈ విధంగా రెడీ చేయించుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఎలాంటి యాంప్లిఫైర్స్ కావాలన్నా మేము రెడీ చేస్తాము. ఎనీ ఏవీ రిసీవర్కి స్పీకర్ ప్యాకేజెస్ కూడా ఇస్తున్నామండి. ఓకే ఫ్రెండ్స్, లోపలైతే ఈ విధంగా ఉంది, బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉందో చూపిస్తాను. మీరు చూడొచ్చు. బ్యాక్ సైడ్ అయితే ఎలక్ట్రికల్ ప్యానల్తో నేను ఇలా డిజైన్ చేశానండి. ఇక్కడ AC సాకెట్ ఫిట్టింగ్ చేశాము. ఇక్కడ సబ్ 1 సబ్ 2 యాక్చువల్లీ క్యాబిన్ సబ్ 1 సబ్ 2 క్యాబిన్ అండి. సో దీనికి ఏంటంటే మనం ఇన్పుట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ సబ్ 2 దగ్గర అవుట్పుట్ అయితే ఇవ్వడం జరిగింది. స్పీకర్ టర్మల్స్ అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇంకా ఇదంతా ఎంటీ అని చెప్పచ్చు. ఇంకా అసలు పంచింగ్ విషయంలో అయితే చెప్పట్లేదండి, చాలా అవుట్ స్టాండింగ్ పంచింగ్ అయితే వస్తుంది. ఈజీగా DSP మన ఇచ్చిన యాంప్లిఫైర్కి దాంట్లో ఉన్న సబ్ బోర్డే ఎరదీసేస్తుంది. దీనికి మళ్ళీ ఎక్స్ట్రాగా ఇచ్చాము. దగ్గర దగ్గర హై అండ్ పంచ్ వస్తుందండి, 5.2 కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇది DSP యాంప్లిఫైర్ అని కాదు, ఎనీ ఏవీ రిసీవర్స్కి సూటబుల్ అవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి యాంప్లిఫైర్స్ మీకు కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. మాది కేబీ ఆడియోస్ భీమవరం. ఇది ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. చూడొచ్చు. ఇందులో ఏంటంటే ఆడియో టెస్ట్ ఉండదండి, ఓన్లీ ఫ్రంట్ లుక్ అయితే మనకి కేబీ ఆడియోస్ అని ఒకటి చూపిస్తుంది అంతే. లోపల ఇంక అంతేనండి. ఇది కూలింగ్ అవుతుంది, ఇక్కడ ఎగ్జిట్ అవుతుంది అంతే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చెప్పింది మీకు అంత వివరంగా అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా అర్థం కాకపోతే మమ్మల్ని సంప్రదించండి, నాకు కాల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, దయచేసి నాకు యూట్యూబ్లో ఎవరో రేట్లు అయితే అడగద్దు, పర్సనల్గా కాల్ చేయండి. ఎప్పుడు కాల్ చేసినా సరే నేను అటెండ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్.